నమస్తే. మావోయిస్ట్ పార్టీ నుండి మరో లేఖ విడుదలైంది. ఇప్పుడు 3 రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ విడుదలైనటువంటి లేఖ. అనంత్ అనేటువంటి స్పెషల్ జోన్ కమిటీ మెంబర్గా చెలమనవుతున్నటువంటి వ్యక్తి 3 రాష్ట్ర ప్రభుత్వాలకి తన యొక్క సందేశాన్ని పంపించడం కోసం మావోయిస్టులు లొంగిపోవడానికి ఆయుధాలను సైతం కూడా వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నారు, మాకు కాస్త టైం ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ ఈ లెటర్ ద్వారా స్పష్టంగా కనబడతా ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, అలాగే మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తితో కూడినటువంటి ఒక లేఖ విడుదల కావడం జరిగింది. సో ఈ విజ్ఞప్తితో కూడినటువంటి లేఖ విడుదల కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం. ఎక్కడికక్కడ పోలీసు బలగాలంతా మావోయిస్టులని ఏరువేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటే, మరో పక్కన ఎన్కౌంటర్లు కావచ్చు, మరో పక్కన చాలామంది ప్రభుత్వాల ముంగట సరెండర్ కావచ్చు. ఈ అన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జనజీవన స్రవంతిలో కలవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, మాకు ఫిబ్రవరి 15వ తారీఖు వరకు మీరు టైం ఇవ్వండి అని. మరి ఫిబ్రవరి 15 వరకు టైం ఇచ్చేటువంటి ఆస్కారం, ఏమన్నా సాహసం కానీ ఈ ప్రభుత్వాలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? మార్చి 31 వరకే అందరినీ కూడా ఏరివేయాలన్నటువంటి ఒక సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. మరి ఈ మావోయిస్టులకు రాసినటువంటి లేఖకి ఏమైనా స్పందిస్తారా? చాలామంది మావోయిస్టులు, పేరు మోస్తున్నటువంటి మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యులు సైతం కూడా ఇటీవల ప్రాణాలు వదిలిళ్ళు. చాలామంది మల్లోజుల ఆశన్న లాంటి వ్యక్తులు సైతం లొంగిపోమని చెప్పేసి వాళ్ళు లొంగిపోవడంతో పాటు బయటకు వచ్చి ఒక సందేశాన్ని సైతం మీరు కూడా లొంగిపోవాలని చెప్పేసి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. ఇక ఉన్నటువంటి మావోయిస్టు పార్టీకి ఒక వెన్నుముకగా ఉన్నటువంటి ఇద్దరు నేతల్లో మడివి హిడ్మా ఒకరైతే, మరొకరు తిప్పిరి తిరుపతి. మడివి హిడ్మా ఆయనతో పాటు ఆయన యొక్క సతీమణి సైతం, అంతేకాకుండా ఆయన టీంలో ఉన్నటువంటి 6 సైతం మరణించడం జరిగింది. ఇక ఉన్నది తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ మాత్రమే మిగిలిపోయాడు. ఇక మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లొంగిపోయేందుకు మరి ఫిబ్రవరి 15 వరకు ఏమైనా టైం తీసుకుంటున్నారా? ఎందుకు గడువు కోరినట్టు ఆయుధాలను వదిలేసి వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రావడానికి మాత్రమే వాళ్ళు ఈ ఉత్తరం రాసిందా, లేకపోయినట్టయితే కాస్త టైం ఇచ్చినట్టయితే వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే కార్యకలాపాలకు ఏమైనా పూనుకునేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది తెలియదు. కానీ సో మొత్తానికైతే ఒక లేఖ మాత్రం ఇప్పుడు కనబడతా ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు పార్టీ నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్, దాంతోపాటు ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ కమిటీ రాసినటువంటి లేఖ ఇదంతా కూడా. ఎప్పుడు 22వ తారీఖు అంటే మొన్న డేట్తో కనపడతా ఉన్నది. 22వ తారీఖు ఈ డేట్ కనపడతా ఉన్నది. ఇక్కడ పత్రిక ప్రకటన అంటూ ఒక విడుదలైనటువంటి లేఖ. దీని సారాంశం కనుక చూసుకున్నట్టయితే 3 రాష్ట్ర ప్రభుత్వాలకి 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను ఉద్దేశిస్తూ ఈ లెటర్లో అనంత్ అనేటువంటి ఛత్తీస్గఢ్ అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి అయినటువంటి అనంత్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ఒక మావోయిస్టు రాసినటువంటి లేఖగా కనబడతా ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర, అలాగే విష్ణుదేవ్ సాయి అండ్ విజయ్ శర్మ ముఖ్యమంత్రి అండ్ హోంమంత్రి అయినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం, అలాగే మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ఈ యొక్క సందేశాన్ని పంపినట్టుగా అర్థమవుతా ఉన్నది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధిగా అనంత్ అనే నేను 3 రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అభ్యర్థన లేఖను పంపుతున్నాను. దేశంలో మరియు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత హరియార్ అంటే తుపాకులను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మరియు పొలిటిక్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం. సీసీఎం సతీష్ దాదా తర్వాత మరొక సీసీఎం కామ్రేడ్ చంద్రన్న కూడా ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. మేము ఎంఎంసీ అంటే స్పెషల్ జోన్ కమిటీ కూడా హరియార్ అంటే తుపాకులను ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు పునరావాసం మరియు పునరావాస ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నాం. అయితే 3 రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సమయం ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉన్నందున ఈ నిర్ణయాన్ని సమిష్టిగా చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. మా సహచరులని సంప్రదించి మా పద్ధతి ప్రకారం వారికి సందేశాన్ని తెలియజేయడానికి మాకు సమయం కావాలి. అందువల్ల ఫిబ్రవరి 15, 2026 వరకు మాకు సమయం ఇవ్వాలని మేము కూడా 3 రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాం.
నన్ను నమ్మండి. ఇంత సమయం అడగడానికి మాకు ఎటువంటి ఎటువంటి ఉద్దేశం లేదు. త్వరగా కమ్యూనికేట్ చేయడానికి మాకు వేరే సులభమైన మార్గాలు లేనందున దీనికి ఇంత సమయం పడుతుంది. ఇది కొంచెం ఎక్కువ అని మేము అర్థం చేసుకున్నాం. కానీ ఇది మావోయిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31, 2026 లోపు ఉంది. అప్పటి వరకు 3 రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలని మరియు వారి భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని మేము కోరుతున్నాం. రాబోయే పిఎల్జిఏ వారంలో వారు ఎటువంటి ఆపరేషన్లు కూడా నిర్వహించకూడదు. వారు ఇన్ఫార్మర్ల కార్యక్రమాలను కూడా ఆపాలి మరియు ఇన్పుట్లు లేదా సమాచారం ఆధారంగా బలగాలను నియమించాలన్న ప్రయత్నంతో మాత్రమే మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది మరియు మనం ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి మరియు కలిసి మెరుగైన నిర్ణయానికి చేరుకోవడానికి సాధ్యమవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ దృక్కోణం నుండి ఫలితం ఆహ్లాదకరంగా మరియు సానుకూలంగా ఉంటుంది. అంటే దీంట్లో ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే, ఒక పక్కన మావోయిస్టులు వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి, ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ కగారుతోటి జల్లడబడతా ఉన్నాయి అడవులన్నీ కూడా, ఆ బలగాలంతా కూడా. సో దాంట్లో భాగంగా అందరినీ కలుపుకునేటువంటి వెసులుబాటు లేదు. ఇప్పటి నుంచి మీరు కనుక ఈ ఆపరేషన్ కగారిని కాస్త ఆపి మాకు కనుక టైం ఇచ్చినట్టయితే ఉంటే మేము అందరితో మాట్లాడుకొని ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి అడవిలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా దాంట్లోకి వస్తుంది. అంటే 3 రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉన్నారు. ఇటీవల తెలంగాణలో చాలా మంది కూడా లొంగిపోయారు, అది వేరే విషయం. అయితే 3 రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం అంటే, ఎక్కువగా ఛత్తీస్గఢ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోనే ఎక్కువ మంది ఆ దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఇంకా చాలా మంది ఉన్నారనేది కేంద్రం చెప్తున్నటువంటి మాట. అయితే వీళ్ళందరూ ఇప్పుడు ఆపరేషన్ కగారును కనుక వాళ్ళు కొంత వాయిదా వేసుకొని వీళ్ళన్నట్టుగా ఫిబ్రవరి 15 వరకు కనుక టైం ఇచ్చినట్టయితే ఉంటే, కొంత బలగాలు వెనుకొచ్చినట్టయితే మేము అందరం మాట్లాడి ఆయుధాలను వదిలేసి ప్రజాక్షేత్రంలోకి, జనజీవన స్రవంతిలోకి ఏ విధంగా రావాలన్నటువంటి దానిపైన మాకు కొంత గడువు ఇచ్చినట్టయితే ఉంటే మన నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు కొంత తగ్గేటువంటి ప్రయత్నమే ఈ లెటర్ ద్వారా కనబడతాం. మరి ఇంకొక ఆప్షన్ అయితే లేదుగా, మావోయిస్టులకు ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే చాలామంది చనిపోయినలు, చాలామంది కీలకమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయుధాలను వదిలేసి ప్రభుత్వాల ముంగట సరైన అయిపోయారు. పేరు మోస్తున్నటువంటి మావోయిస్టులు చనిపోయారు. ఇక చేసేది ఏమీ లేదు. ఇక చేతులు ఎత్తేయడం తప్పించి మావోయిస్టులకు ముందున్నటువంటి లక్ష్యం అదొకటి మాత్రమే కనబడుతుంది. కాబట్టి పార్టీ యొక్క నిర్ణయాలని, పార్టీలో ఉన్నటువంటి ఇంకా మిగిలిపోయినటువంటి మావోయిస్టుల యొక్క అభిప్రాయాలను సేకరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. కాస్త ఇది సానుకూలంగానే ఉంటుంది, ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణమే ఉంటుంది అనేది వీళ్ళు చెప్పదలుచుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు మరియు పైన పేర్కొన్న సందేశం మీ అందరికీ చేరే వరకు జోన్ అంతటా ఉన్న నా సహోద్యోగులందరూ వారి కార్యకలాపాలన్నిటికీ వెంటనే నిలిపివేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో మొత్తానికి ఇది ఏదైతే ఉందో, వీళ్ళందరూ ఈ మావోయిస్టులో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నా, అన్నిటి కూడా ఏమైనా ఇంకా ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆపాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ సందేశం వీలైనంత త్వరగా మా సహోద్యోగులకు చేరేలా రాబోయే కొన్ని రోజులు ఈ అభ్యర్థులను రేడియోలో ప్రసారం చేయాలని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. దేశం మరియు ప్రపంచం నుండి రోజువారీ వార్తలను తెలుసుకోవడానికి మరియు రోజువారీ తాజా వార్తలను తెలుసుకోవడానికి మా సహోద్యోగులకు ఇదే ఉత్తమ మార్గం. మాకు వేరే అధునాతన మార్గం ఏమీ లేదు. ఇప్పుడు మనం అన్నట్టుగా వాళ్ళకు కమ్యూనికేషన్ ఎక్కడ ఉంటుంది, ఉన్నటువంటి అంతా కూడా కేంద్ర బలగాల చేతిలో ఉంది. పెరిగినటువంటి టెక్నాలజీ అంతా కూడా వీళ్ళు ఏ లొకేషన్ నుంచి మాట్లాడుతూ ఉన్నారు, ఆ ఉన్నటువంటి టవర్ నుంచి వీళ్ళు ఎన్ని మీటర్ల దూరంలో ఉన్నారు అనేది ఈజీగా తెలుసుకున్నటువంటి టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు అంతా కూడా. వాళ్ళకి ఏం లేదు, ఇప్పుడు ఫోన్లో కమ్యూనికేట్ చేసుకొని నేను ఇక్కడ సంబంధించినటువంటి ఒక పలానా దగ్గర ఏరియా దగ్గర ఉన్నా, నేను ఈ కర్రగుట్టలలో ఉన్న, మీరు అందరూ కూడా రావాలి కర్రగుట్టల దగ్గర పలానా ప్రాంతానికి అని చెప్పి వీళ్ళు ఫోన్లు చేసుకొని మిగతా ఉన్నటువంటి అడవులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కమ్యూనికేట్ చేసుకోవడానికి అసలు వీల్లేదు. వాళ్ళకు ఉన్నది కేవలం ఈ యొక్క లేఖ ద్వారా. సో వచ్చేటువంటి వార్తల ద్వారా మరి ఎట్లా మరి వార్తలు వాళ్ళు ఎట్లా వినాలి ఏందనేది ఇది రేడియోల ద్వారా మిగతా దాని ద్వారా కొంత ప్రసారం చేసినట్టయితే ఇది కొంత ఇబ్బందికరంగా ఉన్నది. కమ్యూనికేట్ చేసుకునేటువంటి విధానం లేదు కాబట్టి ఇది కొంత ప్రచారం చేయాలనేది దీంట్లో చెప్పదలుచుకున్నారు. ఈలోగా 3 రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమంది ప్రజాప్రతినిధులు మరియు జర్నలిస్టులను కలిసే అవకాశాన్ని మాకు ఇస్తాయని మేము ఆశిస్తున్నాం. తద్వారా మేము త్వరలోనే సామూహికంగా ఆయుధాలను త్యజించి ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని ప్రకటించగలము. అయితే పేర్కొన్న తేదీ వరకు భద్రతా దళాలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసి ప్రభుత్వం ఈ ప్రక్రియకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ పిటిషన్ జారీ చేసిన తర్వాత మేము ప్రభుత్వ ప్రతిస్పందన కోసం కూడా వేచి ఉంటాము. వారు రాబోయే కొద్ది రోజులు సాయంత్రం ప్రాంతీయ వార్త ప్రసారానికి ముందు రేడియోలో మా ప్రకటన మరియు వారి ప్రతిస్పందనను ప్రసారం చేయడం మంచిది. తద్వారా
అది మా సహచరులకు వీలైనంత త్వరగా చేరుకుంది. దీని తర్వాత మేము మరొక పత్రికా ప్రకటన విడుదల చేస్తాము మరియు ఆయుధాలను వదులుకునే ఖచ్చితమైన తేదీని కూడా ప్రకటిస్తాం. మా సహచరులు సోను దాదా మరియు సతీష్ దాదాలను కూడా 3 రాష్ట్ర ప్రభుత్వాలకు మా కేసును సమర్పించి మాకు తగిన సమయం ఇవ్వాలని కోరుతున్నాం. ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు మరియు యూట్యూబ్ జర్నలిస్టులు ప్రభుత్వానికి మరియు మాకు మధ్యవర్తిత్వం వహించి మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవడానికి ప్రభుత్వంతో మాట్లాడడానికి కూడా మేము అభ్యర్థిస్తున్నాం. ఇంకా వారు ఈ వార్తలను తమ యూట్యూబ్ ఛానల్లో కవర్ చేయాలి అని చెప్పేసి, అంటే ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఈ ఆప్షన్స్ని అన్ని కూడా వినియోగించుకొని ఒక అర్ధగంట గంట టైం పాటు వాళ్ళకు ఉన్నటువంటి మాటల్ని ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నదో మీ యొక్క ప్రసార కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ప్రసార మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ సమాచారాన్ని అందించాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక్కడ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ కమిటీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి అయినటువంటి అనంత్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సారాంశం అయితే కనబడతా ఉంది. వీళ్ళందరూ కూడా ఇప్పటికే దీని ద్వారా అయితే ఈ అర్థమవుతుంది కదా, అంటే మావోయిస్టులు ఒక పక్కన చర్చలు జరపండి అని మొదటి నుంచి అంటా ఉన్నారు. కేంద్రాన్ని ప్రతిసారి కూడా కోరేది అదే, చర్చలు జరపండి, చర్చల ద్వారా పరిష్కరించుకుందామని. ఇక కేంద్రం ఏమో చర్చలు జరిపేది ఏముంటుంది మీతోటి, మీరు ఉంటేనో అడవిలలో ఉంటే మాత్రం ప్రాణాలు కోల్పోవడం మాత్రమే ఆప్షన్ మీకు వస్తేనేమో మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్టయితే పునరావాస కేంద్రాలను కల్పిస్తాం, మీ పైన ఉన్నటువంటి రివార్డును సైతం కూడా మీ పైన ఉన్నటువంటి ఏదైతే రివార్డు ప్రకటించినో అవి కూడా మీ పైసలు ఇచ్చేస్తాం, మిమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకుంటామో, మీ భద్రత మా బాధ్యత అన్నటువంటి విధంగా కేంద్రం చెప్తా ఉన్నది. సో ఇక ఉన్నటువంటి ఆప్షన్స్ ఇక మావోయిస్టులకి ఏం కనబడట్లేదు. సో మొత్తానికైతే ఒక శాంతియుత వాతావరణంలో ఆయుధాలను వదిలేసేందుకు మావోయిస్టు పార్టీ సిద్ధపడ్డట్టుగానే మనం ఈ లేఖ ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఈ లేఖ మరి ఇక్కడ రాసినటువంటిది అనంత్ అనేటువంటి 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఈ యొక్క ఉత్తరం అయితే ఇప్పుడు చెలామణి అవుతా ఉంది. మరి దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.